నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. సిరిసెనగ భారత్కు ఎడతెరిపి లేకుండా దిగుమతి అవుతున్న సిరిసెనగ దేశీయ మార్కెట్లో పోటెత్తుతున్న కొత్త కందుల రాబడులతో పప్పు ధరలు దిగివచ్చినందున సిరిసెనగ పప్పు అమ్మకాలు కుదేలయ్యాయి. దేశంలో 2024-25 రబీ సీజన్ డిసెంబర్ 20 నాటికి సిరిసెనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 17.76 లక్షల హెక్టార్ల నుండి స్వల్పంగా తగ్గి 17.03 లక్షల హెక్టార్లకు పరిమితమైంది. కొనుగోళ్లు కొరవడినందున గత వారం సిరిసెనగ ధరలు ఒత్తిడికి గురవుతున్నాయి. ముంబైలో కెనడా మరియు ఆస్ట్రేలియా నుండి దిగుమతి అయిన సిరిసెనగ 6,000 నుండి 6,100, హజిరా, ముంద్రా ఓడరేవు వద్ద కెనడా సరుకు 5,800, ఢిల్లీలో కెనడా సరుకు 6,175, మధ్యప్రదేశ్ సరుకు 6,650, కోల్కతాలో ఆస్ట్రేలియా సరుకు 6,400, కాన్పూర్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల సరుకు 6,500, బరేలీలో బోల్డు సరుకు 6,650, సన్న సరుకు 7,000, బైరాయిట్లో 7,200, మహోబా, ఝాన్సీ, లిలిత్పూర్లో బోర్డు సరుకు 5,800 నుండి 5,950, సన్న సరుకు 6,300 నుండి 6,350. గంజబ్ సోదా, కట్నీ, సాగర్, దమోహ్, అశోక్ నగర్ ప్రాంతాలలో ప్రతిరోజు 3 నుండి 4,000 బస్తాల సిరిసెనగ రాబడిపై 5,700 నుండి 6,400 మరియు ఇండోర్లో 6,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.